దేవునికి స్తోత్రములు. Praise be to God. రెండవ దినవృత్తాంతంలో We'll read from 2nd Chronicles, 7వ అధ్యాయం chapter 7, 3వ వచనం. అందరం కలిసి చదువుదాం. verse 3. We will read all together, please. రెండవ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 3వ వచనం. 2nd Chronicles, chapter 7, verse 3. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేల్ అందరును సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ప్రార్థన చేసుకుందాం. Let us pray. పురుషుని తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రులైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, మీ అందరం తండ్రి నీ మందిర ఆవరణకు చేర్చుండగా తండ్రి ప్రభా దీవించండి ప్రభా. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి తండ్రి. అయోగుడిని అపాతుల్ని తండ్రి ప్రభా ఎన్నిక లేని వాడిని ఒప్పుకుంటున్నాను. నన్ను నీ సిల్లు చాటు మరుగుపరుచుకుని నీ మాటలే నా నోట రానట్లు సాయం చేయండి. సజ్జమ చేసిన బ్రదర్ని కూడా తండ్రి ప్రభా నీ కృపను అనుగ్రహించండి. ఇంకను చేరి రావాల్సిన వారందరినీ సకాలంలో క్షేమంగా తీసుకురావాల్సిందిగా వేడుకొంచు. యేసు పోషణను ప్రార్థన అర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రాజైన సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు కట్టించిన మందిరం గురించిన సందర్భం ఇది. This is the occasion is that King Solomon has built a temple for the Lord and he is dedicating it. అసలుగా అయితే దావీదు రాజు మందిరాన్ని కట్టించాలని ఎంతో ఆశించాడు. In reality, King David wanted to build a temple for God. ఇదే దీని రెండో దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 7వ వచనంలో If we see in 2nd Chronicles chapter 6 verse 7, తీసిన వారు ఎవరైనా చదవండి. anyone can read. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష కలవాడాయను. It was in the heart of David my father to build a house for the name of the Lord. కానీ యెహోవా దావీదుని నువ్వు కట్టొద్దు, నువ్వు కట్టరాదు అని అంటాడు. But God told David not to build a house. నువ్వు కట్టరాదు కానీ నీ కుమారుడే దీన్ని కడతాడు అని వాగ్దానం చేస్తాడు. Not you, but your son will build the temple. This was the promise given by God. అదే 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరము కట్టును అని. In verse 9 we can see that but thy son which shall come forth out of thy loins, he shall build the house for my name. దావీదు రాజుని ఎందుకు కట్టకూడదు అంటాడంటే, the reason that God prevented or forbid David from building the house, నువ్వు విస్తారంగా రక్తం చిందించున్నావు, because there was a lot of bloodshed from his hand. మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయం in the book of 1st Chronicles chapter 22 8వ వచనం we read in verse 8. తీసిన వారు ఎవరైనా చదవండి. anyone can read. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు విస్తారంగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధమును జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరం కట్టింపకూడదు. నా సన్నిధికి నీవు విస్తారంగా రక్తము నేల మీదకి వచ్చుతుంది. నీవు విస్తారంగా రక్తం ఒలికించితివి, thou hast shed blood abundantly, గొప్ప యుద్ధంలో జరిగించిన వాడు, and hast made great wars. నీవు విస్తారంగా రక్తం నేల మీదకి ఓడ్చితివి, thou hast shed much blood upon the earth. అందుని బట్టి దావీదు రాజుని నువ్వు కట్టకూడదని యెహోవా దేవుడు సెలవిచ్చున్నాడు. because of this the word of the Lord came to him saying, you shall not build a house to my name. ఆ విధంగా రాజైన సొలొమోనుకి మందిరం కట్టడానికి అవకాశం దొరికింది. In this way King Solomon got the opportunity to build the temple for God. మందిరం కట్టిన ముగించిన తర్వాత once he had finished building the temple, సొలొమోన్ రాజు ఇశ్రాయేల్ ప్రజలందరి ముందర బలిపీఠం యొద్ద దేవునికి ప్రార్థిస్తున్నాడు. the King Solomon is praying to God in front of the altar and before all the people of Israel. ప్రార్థన ముగించిన తర్వాత ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. As soon as Solomon finished the prayer, fire came down from heaven. వారు బలులకి సిద్ధం చేసిన బలులన్నీ అర్పింపబడ్డాయి.
They have offered all the sacrifice that they have prepared, అంతేకాకుండా యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగి వచ్చింది. and the glory of the Lord, presence of the Lord filled the house. దేవుని తేజస్సుని చూసి అక్కడ ఉన్న ఇశ్రాయేల్ అందరూ సొలొమోను రాజును సాష్టాంగ నమస్కారం చేసి And, ఆయన ఆరాధించి స్తుతించారు. and when all the children of Israel saw how the fire came down and the glory of the Lord came upon the house, they bowed themselves and worshipped God. యెహోవా నీవు దయాళుడువు, నీ కృప నిరంతరం ఉండునని ఆయన ఆరాధిస్తూ వచ్చారు. They were saying, O Lord, your mercy endureth forever, you are good. యెహోవా ఎంతో దయగలవాడు. God is gracious. ఆయన దయ మన జీవితంలో ఏ విధంగా ఆయన మనకి కనపరిచాడో మనం కొన్ని మూడు సందర్భాలు చూసుకుని దేవుని ఆరాధిద్దాం. We shall see 3 occasions how God has showed mercy upon us, and then we will praise him. అయితే మొదటగా కీర్తనలు 86 5వ వచనం. Firstly, Psalm 86, 5వ వచనం. verse 5. కీర్తనలు 86 5. Psalm 86, verse 5. తీసినవారు చదవండి. ప్రభువా నీవు దయాళుడవు, For thou, O Lord, art good క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. and ready to forgive. క్షమించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. Forgiving is a very great thing. అయితే మన పాపములు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అవి క్షమించరానివి. But our sins are so horrible that we do not deserve to be forgiven. అంతటి గొప్ప ఘోరమైన పాపం కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. But God is ready to forgive even such a horrible sin. మనం పాపం చేత అపరాధం చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు కూడా When we were dead in our trespasses and transgressions, దేవుడు మనల్ని క్షమించి మనల్ని రక్షించి ఉన్నాడు. God forgave us and saved us. ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం బలిగా అర్పించాడు. He gave his only begotten son as a offering sacrifice for us. యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై కాచిన ప్రశస్త రక్తం ద్వారా మనకు పరిశుద్ధులుగా మనం చేయబడ్డాం. We have been made holy because of the precious blood of Christ which he has given on the cross. ఆయన ఎంతో గొప్ప విలువైన వెల చెల్లించి ఉన్నాడు. He has offered a very great price. మనకి ఉచితంగా మనకి రక్షణ దయచేశాడు. But the salvation to us he has given us free of cost. మన పాపములు అపరాధములు అతిక్రమములు అన్నీ తుడిచివేయబడ్డాయి. All our iniquities, wickedness have been blotted away. అంత మాత్రమే కాదు, వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. Not only that, he has promised that he will never ever remember them again. హెబ్రీయులకు రాసిన పత్రిక In the book of Hebrews, 8:12 chapter 8, verse 12. తీసిన వారు చదవండి. వారి దోషముల విషయమై దయగలిగి I will be merciful to their unrighteousness. మన పాపంలోని ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకున్నాను. And he says, their sins and iniquities I will remember no more. దేవుడైతే ఎప్పటికీ వాటిని జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. God is saying that he will not remember them at all. అదే మనం మానవులుగా మనం అయితే అన్నిసార్లు మనం క్షమిస్తాం కానీ వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం. But as human beings, we may forgive, but we cannot forget them. దేవుడు దయాళుడు కనుక ఆయన క్షమించి మరలా ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. But because God is merciful, he says, I will forgive and I will remember no more. అదే రెండవదిగా మొదటి దినవృత్తాంతంలో In the second instance, we see in First Chronicles, 28వ అధ్యాయం 4వ వచనం. chapter 28, verse 4. మొదటి దినవృత్తాంతంలో 28:4 First Chronicles, chapter 28, verse 4. తీసిన వారు అని చదవండి. నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినాడు. The Lord liked me to make me king over all Israel.
ఇక్కడ చూస్తే దావీదుని ఎక్కడో అరణ్యంలో పశువులను కాపుకుంటున్నాడు. David was away in the wilderness keeping his sheep. సమూయేలు ముందరికి అనేక మంది వారి అన్నలను తీసుకొచ్చినప్పటికీ Though his brothers were brought before Samuel, వారిని ఏర్పరచుకోలేదు. God did not choose them. ఎందుకు పనికిరాడు అన్న అరణ్యంలో పంపివేసిన వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. So David was in the wilderness. Everybody thought he was useless, good for nothing, but God chose David. అదే మనం కూడా అదే విధంగా ఎన్నిక లేని వారము. Even so, we were not useful for anyone. లోకంలో ఎంతో మంది ఉండగా ఎన్నిక లేని మనలను పనికిరాని మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. Though there are many great people in the world, God has chosen us who are not worthy to be chosen at all. గొప్పవాళ్ళు, ఐశ్వర్యవంతులు, ధనికులు, అందచందాలు గల వారు, There are great people, rich people, and wise and beautiful people. దేవుడు దయగలిగిన వాడు కనుక తృణీకరింపబడిన మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. Because God is merciful, He has chosen us who have been rejected. ఆయన మన ఏర్పరచుకుంటమే కాదు కానీ మనం తన సొత్తుగా చేసుకుని ఉన్నాడు. Not only has He chosen us, but He has made us His inheritance. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం వారసులుగా చేస్తున్నాడు. He has made us inheritance. He has given us the inheritance of every spiritual blessing in heavenly places. అంత మాత్రమే కాదు, నిత్య జీవం, నిత్య నిరీక్షణ మనకు దయచేశాడు. Not only that, He has given us eternal life and eternal salvation. మూడోదిగా కీర్తనలు 107. Thirdly, Psalms 107. 1-2 వచనాలు. Psalm 107 verses 1 and 2. ఇంకా ఆయన కృప నిత్యముంటుంది. యెహోవా విమోచించిన వారు మాట్లాడుతున్నారు. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Oh, give thanks unto the Lord, for He is good. ఆయన కృప నిత్యముండును. His mercy endureth forever. ఎందుకంటే ఆయన మన విరోధుల చేతిలో నుంచి మనం విమోచించిన వాడుగా ఉన్నాడు. He is the one who has redeemed us from the hand of the enemy. అపవాదైన సాతాను బంధకాల్లో మనం ఉన్నప్పుడు We were in the grip of the Satan, our enemy. ఆయన మన ఆ విధంగా విడిచిపెట్టలేదు కానీ God did not leave us there. ఆయన మనను విమోచించిన వాడుగా ఉన్నాడు. He has redeemed us. మన రక్షకుడు. He is our Savior. యెహోవా దయాళుడు కాబట్టి మనల్ని ఆయన రక్షించుకున్నాడు. The Lord has saved us because He is merciful. అందుని బట్టి ఆయన మనం ఆరాధిద్దాం. Therefore, let us worship Him. క్లుప్తంగా చూసుకుంటే If we summarize, విషయాలు మనం చూసుకున్నాం. యెహోవా దయాళుడు కనుక మన ప్రతి పాప అపరాధములను క్షమించి వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. because of the Lord's mercy, He says, I forgive your sins and I will not remember anymore. రెండవదిగా ఎన్నిక లేని తృణీకబడిన వారిని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, తన ప్రజగా చేసుకున్నాడు. Secondly, He has chosen us who are being rejected and He has made us His own people తన సొత్తుగా చేసుకున్నాడు. as His own inheritance. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు వారసులుగా చేసి ఉన్నాడు. He has made us inheritors of all the heavenly blessings. మూడవదిగా మన విరోధి అయిన అపవాది చేతిలో నుండి మనల్ని విమోచించి రక్షించినాడు. Thirdly, He has redeemed us from the hand of the enemy, Satan. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధించి స్తుతించే వారిగా ఉన్నాం. We are to praise such a great God. ప్రైజ్ ది లార్డ్.